హాస్టల్లో అయితే జాయిన్ చేసేస్తున్నాము. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ గైస్. ఈ రోజు ఇప్పుడు మనం అయితే భీమవరం వెళ్తున్నాము. ఎందుకంటే మా చెల్లికి అక్కడ కాలేజ్లో సీట్ వచ్చింది. SRKR కాలేజ్లో అయితే సీట్ వచ్చింది. సో ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 5:30 అయింది టైం. అయితే 9కి అక్కడ రీచ్ అవుదాం అనుకుంటున్నాము. ఎందుకంటే మార్నింగే క్లాస్లో కూర్చోబెట్టేసి ఆ తర్వాత హాస్టల్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాము ఆఫ్టర్నూన్ నుంచి. సో ఇప్పుడు స్టార్ట్ అయితే కానీ మనం 9కి అక్కడికి రీచ్ అవ్వలేము. సో అందుకని ఇప్పుడే స్టార్ట్ అయిపోతున్నాము. కాకినాడకి, భీమవరంకి అప్ అండ్ డౌన్ చేయడం చాలా కష్టం కాబట్టి ఇంక తనని హాస్టల్‌లో అయితే జాయిన్ చేసేస్తున్నాము. మా ఎవరికీ ఇష్టం లేదు గైస్ అసలు హాస్టల్‌లో జాయిన్ చేయడం. బట్ ఇంకా వేరే ఆప్షన్ లేదు మనకి. సో అందుకని ఇంకా హాస్టల్‌లో జాయిన్ చేసేద్దాం అనుకుంటున్నాము. రిలేటివ్స్ ఇంట్లో కూడా అసలు ఎప్పుడు ఇన్ని రోజులైతే లేదు మమ్మల్ని వదిలి. మాక్సిమం 1, 2 డేస్ అంతే. అంతకు మించి ఎక్కువైతే లేదు. సో ఇప్పుడు హాస్టల్‌లో ఎలా ఉంటదా అనేది చూడాలి. ఇంకా అలవాటైపోతదిలెండి మాక్సిమం ఉంటే. కానీ ఎప్పుడు హాస్టల్‌లో లేదు. అసలు వదిలేసి అయితే లేదు మమ్మల్ని. సో అదే మాకు కొంచెం టెన్షన్‌గా ఉంది. ఇంకా తనకి కావాల్సిన థింగ్స్ అయితే చాలానే తీసుకోవాలి. మ్యాట్రెస్ కూడా మేము ఇంకా కొనలేదు. అంటే అక్కడ బెడ్ సైజ్ చూసి దాన్ని బట్టి కొందాం అనుకుంటున్నాము. సో అందుకనే అక్కడికెళ్ళి మ్యాట్రెస్ చూసుకొని అక్కడే తీసుకుంటాము. బెడ్ సైజ్ అది కన్ఫర్మ్ చేసుకొని. ఇప్పుడైతే అందరూ రెడీ అయిపోయి బయట వెయిట్ చేస్తున్నారు నా కోసం. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. ఇంకా దేవుడి దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకొని స్టార్ట్ అయిపోతున్నాము మేము. ఈ లగేజ్ అయితే తీసుకెళ్తున్నాము. ఒక ట్రాలీ అండ్ ఒక బ్యాగ్ తీసుకెళ్తున్నాము అంతే. మమ్మీ ఎదురొచ్చింది. ఇంకా సెంటిమెంట్ కాబట్టి ఎప్పుడు మాకు మమ్మీనే ఎదురొస్తది. ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవ్వడం కాబట్టి చాలా నిద్రొస్తుంది అందరికి. ఇంకా లగేజ్ అంతా కార్‌లో ప్యాక్ చేసుకొని ఎంత ఎర్లీగా కుదిరితే అంత ఎర్లీగా అయితే స్టార్ట్ అయిపోయాము. మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడే కొంచెం క్లౌడీగా ఉంది. ఇంక వర్షం పడకముందే స్టార్ట్ అయిపోతే బెటర్ అని చెప్పి దగ్గరలో ఉన్న టెంపుల్‌కెళ్ళి స్టార్ట్ అయిపోయాము ఇంకా. ఎర్లీ మార్నింగే కాబట్టి రోడ్స్ కూడా కొంచెం ఖాళీగానే ఉన్నాయి. మరీ అంత రష్ లేదు. సో దానివల్ల మేము ఫాస్ట్‌గానే వెళ్ళగలిగాము. కానీ మధ్యలో నాకు చాలా హెడేక్ అండ్ చాలా ఎక్కువ వామిటింగ్ సెన్సేషన్ ఉంది. సో దానివల్ల మేము చాలా స్లోగా వెళ్ళాము. లేకపోతే ఆన్ టైమ్ రీచ్ అయిపోయేవాళ్ళం మేము. అండ్ రోడ్స్ కూడా బాలేవు. ప్లస్ వర్షం కూడా పడింది గైస్ మేము వెళ్ళే టైంకి. సో దానివల్ల కొంచెం స్లోగా వెళ్ళాల్సొచ్చింది. ఇక్కడ నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోతది. నాకెంత చిరాకుగా ఉందంటే ఆ రోజు చాలా ఇరిటేటింగ్ అనిపించింది. ఇక్కడైతే భీమవరం రీచ్ అయిపోయాము. చెల్లి కూడా చాలా టెన్షన్ పడింది ఆ రోజు. ఆన్ టైమ్ రీచ్ అవుతామా లేదా అని చెప్పి. ఎందుకంటే 9:30 వరకే బాగుందంట. తర్వాత దుర్ముహూర్తం ఏదో ఉందని చెప్పారు మమ్మీ. సో ఫస్ట్ డే కాలేజ్ కదా, మంచి రోజే చూసుకొని వెళ్దాం అని చెప్పి 9 లోపే వెళ్ళిపోవాలన్నారు. సో అందుకనే మేము ఇక్కడ ఫాస్ట్ గా అయితే వచ్చాము. ఎంత వామిటింగ్ సెన్సేషన్ ఉన్నా చాలా స్పీడ్ గా అయితే వచ్చాము, ఎక్కడ ఆగకుండా. అండ్ దిస్ ఇస్ SRKR కాలేజ్. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే మమ్మల్ని కార్‌తో పాటు లోపలికి అలౌ చేశారు గైస్. మా కాలేజ్‌లో అయితే అస్సలు కార్‌తో అలౌ చేయరు. బట్ వాళ్ళు అడిగారు హాస్టల్‌కి వెళ్తున్నాం అని చెప్తే అలౌ చేశారు. అండ్ వినాయక చవితి రీసెంట్‌గా అయింది కాబట్టి ఇక్కడ ఎంట్రన్స్‌లో వినాయకుడి గుడి ఉంటది. సో చాలా బాగా డెకరేట్ చేశారు ఇదైతే. అండ్ లోపలికి హాస్టల్‌కి అని చెప్తే మంచిగా అలౌ చేశారు. అసలు ఏం అబ్జెక్ట్ చేయలేదు. వెళ్ళండి, స్లోగా వెళ్ళండి అని చెప్పారు. స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి. సో ఇంకా మేము కార్‌తోనే లోపల బ్లాక్ వరకు అయితే వెళ్ళిపోయాము. మా సిస్టర్ సివిల్ తీసుకుంది. సో సివిల్ బ్లాక్ వరకు మేమైతే కార్‌లోనే వెళ్ళిపోయాము. అక్కడ దిగి పార్కింగ్ చేసుకొని ఆ తర్వాత లోపల బ్లాక్‌లోకి అయితే ఎంటర్ అయ్యాం మేము. సివిల్ బ్లాక్ లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ లెక్చరర్స్ అందరి పేర్లు ఇట్లా డీటెయిల్డ్ గా మెన్షన్ చేశారు. ఇక్కడ మేము ఏ క్లాస్ కి వెళ్ళాలి అని చెప్పి వెయిట్ చేస్తున్నాము. యాక్చువల్లీ అడ్మిషన్ అప్పుడే సెక్షన్స్ డివైడ్ చేశారంట. మాకు తెలియదు కాబట్టి మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. కాసేపటికి S బ్లాక్ కి వెళ్ళండి, అక్కడ ఏదో ఒక సెక్షన్ లో కూర్చోండి అన్నారు. మా చెల్లి ఏ సెక్షన్ లో కూర్చుంటే తను B సెక్షన్ అని తెలిసిందంట. సో ఫస్ట్ డేనే రాంగ్ క్లాస్ లో అయితే కూర్చున్నాము. అండ్ ఆ రోజు అటెండెన్స్ కూడా పడలేదంట. సో ఇంకా తన క్లాస్ దగ్గర డ్రాప్ చేసేసి మేము హాస్టల్ దగ్గరికి అయితే వచ్చేసాము. క్లాస్ రూమ్ లో దింపేసి వచ్చాం. అందరూ అబ్బాయిలు ఉన్నాయి కదా, సో ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. చూడాలి మరి వచ్చాక చెప్తుంది విశేషాలు. అప్పుడు 201 ఎక్కువ మంది ఉన్నారు గర్ల్స్. 203లోకి వచ్చింది మా చెల్లి. లెట్స్ సీ. ఇంకా టిఫిన్ చేయడానికి అయితే బయటకు వచ్చాము. ఇట్స్ ఆల్రెడీ 9:30. నిన్న నైట్ కూడా ఏం తినలేదు కాబట్టి చాలా ఆకలేస్తుంది. ఉదయం అనే రెస్టారెంట్ ఉంది ఇక్కడ. మొత్తం టెంపుల్ థీమ్ లో ఉంది. చాలా బాగుంది. ఫుడ్ కూడా చాలా బాగుంది గైస్ వాళ్ళ దగ్గర. మళ్ళీ 12:30 ఆ టైంకి కాలేజ్ కి అయితే రిటర్న్ వచ్చేసాము. ఈసారి డైరెక్ట్ హాస్టల్ దగ్గరికి వచ్చేసి లగేజ్ అది లోపల పెట్టేసి అప్పుడు లంచ్ కి వెళ్దాం అనుకున్నాము. చెప్పిన క్లాస్ బాగుంది, నేను అర్థం చేసుకున్నా బాగా. అవునా? వావ్, నైస్. ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్. ఓకే ఓకే, దట్స్ ఇట్.
ముఖ చిత్రాలు చూడండి. మోర్ దెన్ ఎనఫ్. ఎక్సైటెడ్? నో, నాట్ ఇంట్రెస్టెడ్. హాస్టల్ హాస్టల్ ఇంట్రెస్టెడ్, కాలేజ్ నాట్ ఇంట్రెస్టెడ్. దట్ ఉట్టి హాస్టల్లో ఉండి ఇంకెందుకు కాలేజ్ ఫీజు? ఉట్టిగా ఉండెవ్వరు కదా. సో ఇంక ఇక్కడ హాస్టల్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. నేను ఎక్కువ వ్లాగ్ చేయలేదు హాస్టల్ లోపల, అంటే ఫోన్ ఎలా ఉందా లేదా అని చెప్పి నేను వ్లాగ్ తీయలేదు. వినాయక చవితి సెలబ్రేషన్స్ అయినాయి. అండ్ దిస్ ఇస్ ద రూమ్. 4th floor లో ఇచ్చారు మాకు రూమ్. సో మాకు నాన్ ఏసీ దొరకలేదు కాబట్టి మేము ఏసీ అయితే తీసుకున్నాము. అది కూడా రికమెండేషన్ మీద దొరికింది, అసలు దొరకలేదు మాకు. సో రూమ్ అయితే ఇలా ఉంది. బాగుంది రూమ్ అయితే, మొత్తం నీట్ గా ఉంది. ప్లస్ వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. నాన్ ఏసీ రూమ్స్ అయితే ఇంత బాగాలేవంట, నేను చూడలేదు నాన్ ఏసీ రూమ్స్. లోపల ఇట్లా షెల్ఫ్స్ ఉన్నాయి అండ్ లాకర్స్ కూడా ప్రొవైడ్ చేశారు ప్రతి స్టూడెంట్ కి. 5 షేరింగ్ ఉంటదంట. సో 5 లాకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. వాష్రూమ్ అది కూడా చాలా బాగుంది. ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి స్పేస్ కూడా ఇచ్చారు, అది కూడా చాలా బాగుంది. అండ్ ఓవరాల్ రూమ్ అంతా అయితే చాలా బాగుంది. మా చెల్లికి కూడా చాలా నచ్చింది. కొత్త రూమ్స్ అంటే ఇంకా ఇవి నాన్ ఏసీ రూమ్స్ అయితే మా చెల్లి చూసింది. అవైతే 8 షేరింగ్ ప్లస్ కొత్త రూమ్స్ కాదంట. హౌ వాజ్ యువర్ రూమ్? నచ్చిందా? నీకు నచ్చిందా? రూమ్ అయితే బానే ఉంది, కానీ ఏసీ ఇంకా పెడతారంట. ఏసీ అయితే లేదు ప్రస్తుతానికి. లెట్స్ సీ. సో రూమ్ లో లగేజ్ అది పెట్టేసి ఇంకా లంచ్ చేయడానికి అయితే వచ్చాము. ఆ రోజు వెజ్ డే కాబట్టి మమ్మీ కర్డ్ రైస్ అయితే తింటున్నారు, మేము బిర్యానీ తింటున్నాము. సో ఇంకా లంచ్ చేసేసి ఇప్పుడు మ్యాట్రెస్ అవి తీసుకోవడానికి వెళ్ళాలి. ఇంకా బకెట్స్ అవి కూడా మనమే తెచ్చుకోవాలంట, వాళ్ళు ఏం ప్రొవైడ్ చేయట్లేదు. సో బకెట్స్ అవన్నీ కూడా తీసుకోవాలి. ఇక్కడ మా సిస్టర్ ఏదో చెప్తుంది, మైక్ లో రికార్డ్ అవ్వలేదు అది. నాకు గుర్తున్నంత వరకు అయితే నాన్ ఏసీ రూమ్ కి షిఫ్ట్ అయిపోమంటే వద్దు అని చెప్తుంది ఇక్కడ. చెప్పు సిస్టర్, ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం? నాకు పరుపు కొండ మ్యాట్రెస్ చెప్పు. గైస్ మ్యాట్రెస్ అది తీసుకోవడానికి అయితే వచ్చాము. ఇక్కడ ఏదో ఫ్యాక్టరీ అవుట్లెట్ అని ఉంది, మరి ఎంతవరకు బాగుంటాయి అనేది నాకు ఏం ఐడియా లేదు, బికాస్ నాకు భీమవరం అంత తెలీదు కాబట్టి. ఇలా ఉంది గైస్ ఫ్యాక్టరీ అవుట్లెట్. ఈ సైజే కానీ హోమేనా ఇది? వేస్టేజ్ ఏమి ఉండదు. ఫ్యాక్టరీ అవుట్లెట్ లో ఈ మ్యాట్రెసెస్ అయితే చూసాం, కానీ ఇదంతా క్వాలిటీ ఉన్నట్టు అనిపించలేదు. బట్ ప్రైస్ కూడా 1500 చెప్పారు. నెక్స్ట్ డ్యూరోఫ్లెక్స్ కి అయితే వచ్చాము. ఇక్కడ ఈ పర్పుల్ చూసాము, ఇవి 2 ఉన్నాయంట. 2 2.5 సైజే. 2.5 ఉండాలి మాకు. మా బెడ్ సైజ్ అయితే 2.5 ఉంది. మేమైతే ఫోల్డింగ్ మ్యాట్రెస్ కోసం అయితే వెతుకుతున్నాము. అవైతే ఎక్కడా దొరకలేదు, ఇక్కడ కూడా లేవన్నారు. అండ్ నెక్స్ట్ వేరే షాప్ కి వెళ్తే అక్కడ కూడా ఈ మ్యాట్రెస్ ఉందన్నారు, కానీ ఫోల్డింగ్ లేవు. అండ్ ఇది కూడా క్వాలిటీ అంతేం బాగాలేదు, ప్లస్ చాలా హార్డ్ గా ఉన్నాయి, సాఫ్ట్ గా లేవు అసలు. అండ్ దాని ఆపోజిట్ లోనే ఒక షాప్ లో అయితే ఈ ఫోల్డింగ్ మ్యాట్రెసెస్ చూసాము. అక్కడ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి, సాఫ్ట్ గా ఉన్నాయి మ్యాట్రెసెస్. అండ్ అక్కడే బకెట్ కూడా తీసేసుకున్నాము. లాక్ కావాలంటే లాకర్ కి వేసుకోవడానికి లాక్ కూడా తీసుకున్నాము. లాక్ మ్యాండేటరీ అంట, కంపల్సరీ ఉండాల్సిందే అన్నారు. అండ్ నెక్స్ట్ పిల్లోస్ అయితే 2 టైప్స్ ఉన్నాయంట. ఇది ఒక టైప్, ఇది 400 చెప్పారు. అండ్ ఇంకొకటి పైన ఉన్నాయి కదా, ఇవి 200 చెప్పారు. రెండు నాకు సేమే అనిపించాయి, పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించలేదు. మొత్తం బిల్ అయితే ఇంత అయింది. అండ్ నెక్స్ట్ మొత్తం మ్యాట్రెస్ ఇవన్నీ కార్ లో ప్యాక్ చేసుకొని హాస్టల్ కి అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. అండ్ దిస్ ఇస్ ద హాస్టల్. హాస్టల్ అయితే చాలా పెద్దది ఉంది. అండ్ లోపల రూమ్స్ కూడా చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ తెలిసిన వాళ్ళు వస్తే వాళ్ళతో మాట్లాడుతున్నాము. మా చెల్లి అయితే సూపర్ హ్యాపీ అంట, నాకు అన్ని కావాల్సినట్టే దొరికాయని చెప్పి అంటుంది. ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాం మేము రూమ్ లో పెట్టడానికి. అండ్ లోపలికి అసలు బాయ్స్ ని అయితే అలౌ చేయట్లేదు. పేరెంట్స్ అయినా సరే జెంట్స్ ని అయితే ఎవరిని అలౌ చేయట్లేదు, ఓన్లీ లేడీస్ ని అలౌ చేస్తున్నారు. గైస్ లోపలికి అయితే అలౌ చేయలేదు, అన్ని సార్లు అలౌ చేయరంట. ఇందాక లగేజ్ పెట్టడానికి వెళ్ళారు కదా, ఇప్పుడు స్టూడెంట్ కి ఇచ్చేయండి అన్నారు. సో ఇప్పుడు మా చెల్లి ఒక్కతే వెళ్ళింది, మళ్ళీ కిందకు వస్తుంది. చూడాలి, మమ్మీ నేనే ఇక్కడ వెయిట్ చేస్తాను. చాలా స్ట్రిక్ట్ గా ఉంది హాస్టల్ అయితే, చూడాలి మరేమో. గైస్ వీఆర్ లీవింగ్. హాస్టల్లో జాయిన్ చేస్తాం. ఆల్రెడీ 5:30 అయిపోతుంది, ఇంకెళ్ళాలి మేము. గేట్స్ క్లోజ్ చేసేస్తారంట ఇప్పుడు. సో సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా వీడియోస్ లో కంటెంట్ నచ్చితేనే చేయండి. ఇంకా వీడియోస్ లో మళ్ళీ దసరా కనిపిస్తుంది, అప్పటి వరకు కనిపించదు. సో బాయ్.
ఇంక సెకండ్ టైమ్ అయితే రూమ్ దగ్గరికి మమ్మల్ని కూడా అలౌ చేయలేదు. చాలా సేపు రిక్వెస్ట్ చేశాము. అయినా సరే అస్సలు అలౌ చేయనన్నారు. చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి రూల్స్ అయితే. సో ఇంకా రోడ్డు మీదే మాట్లాడుతున్నాము. ఇక్కడ మమ్మీ బాగా చదువుకోవాలి అవన్నీ చెప్తున్నారు. ఈ లోపు మా సింధుపిన్ని కాల్ చేస్తే సింధుపిన్నితో అయితే మాట్లాడుతున్నాము. సింధుపిన్ని కూడా అదే చెప్తుంది, లోన్లీగా అస్సలు ఫీల్ అవ్వకు, నీకేం అనిపించినా లోన్లీ అనిపిస్తే మా అందరిలో ఎవరైనా ఒక్కరికైనా కాల్ చెయ్యు అని చెప్పింది. అండ్ పిన్ని కూడా ఇంకా సెండ్ ఆఫ్ ఇచ్చేసింది మా చెల్లికి. అండ్ వేదాంశి కూడా చాలా సేపు మాట్లాడింది. పూజితక్క వెళ్ళిపోతున్నావా, మళ్ళీ హైదరాబాద్ ఎప్పుడు వస్తావు అని అడుగుతుంది. వేదాంశి కూడా హాలిడేస్ కి వస్తాను అని చెప్తుంది ఇక్కడ. ఇంకా అలా మొత్తం అందరూ సెండ్ ఆఫ్ ఇచ్చేసిన తర్వాత నేను కూడా బాగా చదువుకో, మొత్తం స్టడీస్ మీదే కాకుండా కొంచెం ఎంజాయ్ చెయ్యు అని చెప్తున్నాను ఇక్కడ. నాకైతే హాస్టల్లోనే ఉండాలని ఉంది అని చెప్తుంది ఇక్కడ. నేను బాగానే ఉంటాను, మీరు ఫీల్ అవ్వకండి అని చెప్తుంది. సో ఇక్కడ అదే చెప్తున్నాను, స్ట్రాంగ్ గా ఉండాలి, ఇంట్రోవర్ట్ లా ఉండకు, అందరితో మాట్లాడు అని చెప్తున్నాను. ఇంకా మేము కూడా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఎంతసేపు ఉంటే అంత అలవాటు చేసినట్టు అవుతుంది అని చెప్పేసి ఫాస్ట్ గానే వచ్చేసాము. మేము ఎక్కువసేపు లేము అక్కడ. హాస్టలర్స్ అయితే ఆ గేట్ దాటి ఇంకా పంపించరంట. సో అందుకని ఇంకా బయటికి రాలేదు, అక్కడే ఉన్నది. ఇంకా కాలేజ్ నుంచి బయటికి కూడా రాలేదు. మమ్మీ చాలా ఎమోషనల్ అయ్యారు చెల్లిని అలా హాస్టల్లో వదిలేసి వస్తున్నందుకు. నేను చాలా సేపు డైవర్ట్ చేయడానికి ట్రై చేశాను. వీడియో కాల్స్ అవి చేస్తుంది అని చెప్పి నవ్వుతూ మాట్లాడాను. నేను సాడ్గా ఉంటే ఇంకా ఎమోషనల్ అవుతారని చెప్పి. కానీ అసలు డైవర్ట్ అవ్వలేదు. ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలా ఏడుస్తూనే ఉన్నారు. సో అందుకనే ఇంకా వీడియో తీస్తే ఆగుతారేమో అనుకుంటే వీడియో తీసినా కూడా ఏడుపు ఆపలేదు. చాలా బాధగా అనిపించిందంట మమ్మీకి. సో అదే చెప్తున్నారు ఇక్కడ. యాక్చువల్లీ మమ్మీ ఏడ్చినట్టు మా చెల్లికి చెప్పలేదు మేము, తను ఎక్కడ ఫీల్ అవుతుందో అని చెప్పి. కానీ ఇప్పుడు ఈ వ్లాగ్ చూస్తే డెఫినెట్ గా తను ఎమోషనల్ అవుతుంది. గైస్ జస్ట్ ఇప్పుడే చెల్లిని హాస్టల్లో డ్రాప్ చేసి అయితే వస్తున్నాము. ఇక్కడ డీజిల్ ఫిల్లింగ్ కోసం అయితే ఆగాము. అసలు ఎప్పుడు హాస్టల్లో జాయిన్ చేస్తామని అనుకోలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా ఇంకా కొంచెం దూరం కాలేజ్లో సీట్ వచ్చింది కాబట్టి జాయిన్ చేయాల్సి వచ్చింది. సో ఎలా ఉంటుందో ఏంటో, ఎప్పుడు అసలు హాస్టల్లో లేము మేము, నేను కానీ చెల్లి కానీ ఎప్పుడు హాస్టల్లో లేము. సో ఎలా ఉంటుందా ఏంటా అన్నది కొంచెం టెన్షన్ ఉంది. కానీ చూడాలి. ఒక 20 డేస్లో మళ్ళీ దసరా హాలిడేస్ ఉన్నాయి, అప్పుడు వచ్చేస్తాను, ఏం పర్లేదు అన్నది. కానీ మాకైతే కొంచెం టెన్షన్గానే ఉంది. అండ్ ఎప్పుడు లేదు కదా, ఎలా ఉంటుందో ఏంటో. అండ్ నాలాగా మా చెల్లి అందరితోని కలవదు, చాలా తక్కువ, కైండ్ ఆఫ్ ఇంట్రోవర్ట్ అనమాట. సో నేను మీకు మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఎలా ఉంది ఏంటి అని చెప్తాను. ఈలోపు తను కాల్ చేస్తుంది కదా, సో నేను మీకు ఏంటనేది అప్డేట్ ఇస్తాను. ఇప్పుడు ఆల్రెడీ టైం అయితే 5:30 అయింది. మేము ఇంటికి వెళ్ళేటప్పటికే 8:30 అలా అయిపోతుంది, 8:39 అలా అయిపోతుంది. వెళ్ళిన తర్వాత నేను మీకు ఏంటన్నది డెఫినెట్గా అప్డేట్ ఇస్తాను. సో స్టే ట్యూన్డ్. ఆన్ ద వేలో మమ్మీకి అయితే అస్సలు బాగాలేదు, చాలా ఎక్కువ వామిటింగ్స్ అయినాయి. సో అందుకనే నేను ఇంక వీడియో షూట్ చేయలేదు ఇంటికి వచ్చాక కూడా. ఈ మధ్యలో మా సిస్టర్ అయితే కాల్ చేసింది, తనకంతా బాగానే ఉంది, ఏం టెన్షన్ పడద్దు అని చెప్పింది. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బై గైస్.